ఏమండి? ప్రసాదం తీసుకోండి. ఇవాళ మన పేరు మీద గుడికి వెళ్ళి అర్చన చేయించాను. అవును, నాకు తెలియక అడుగుతాను. మన పేరు మీద అర్చన చేయించాను అంటున్నావు. నీకు నాకు ఏమిటే సంబంధం? ఏం సంబంధం అన్నది? అది ఎంత పవిత్రమైనది మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. పరిచయం ఉన్న ప్రతి ఆడది ఇలా పవిత్ర బంధం అంటూ నెత్తినెక్కేస్తే ఏ మగాడికి మనశ్శాంతి ఉండదు. అందులోనూ మీలాంటి తిరగాసు లెక్కలేని మగాడికి అసలే మనశ్శాంతి ఉండదు. మీరు కాదన్నా లేదన్నా నా మనసులో మాత్రం మీకెప్పుడు ఉన్నత స్థానం ఉంటుందండి. ఎందుకో తెలుసా? మనస వాచ కర్మేణ ఆడది ఒక్క మగాడికి అంకితం అవుతుంది. అమ్మో, ఈ లెక్క పెద్ద లెక్కేనాడు. తీవ్రతలాగా మాట్లాడకు, నాకు అన్నీ తెలుసు. కాకపోతే నేను వెర్రివేధమని గనక నేను వేసే వేషాలన్నీ అందరికీ కనపడిపోతాయి. నువ్వు తెలివైన దాని గనక తెర వెనకే నడిపిస్తుంటావు నాటకాలు. ఏమిటండి మీరనేది? చాలు, నాకు అన్నీ తెలుసు. పైకి నా కోసమే అనాథనైపోయినట్టు అందరినీ నమ్మిస్తూ ఆ భీమరాజు గారిని నువ్వు ఇంటికి పిలిపించుకుని చేస్తున్న లీలలన్నీ నాకు తెలుసు. అంత మాట అనొద్దండి. తోడబుట్టిన మనిషిలాంటి అతని గురించి తప్పుగా అనకండి. మహాపాపం. రంకు బయటపడే వరకు అందరూ తోడబుట్టిన వాళ్ళే, అందరూ పతివ్రతలే. ఆ భీమరాజు గారితో నువ్వు వాడుతున్న రాసక్రీళ్ళన్నీ నాకు తెలుసు. దేవత లాంటి ఆ తల్లికి నాకు తప్పుడు సంబంధం అంటగట్టి నువ్వు చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? అమాయకురాలైన ఆడదాని బతుకుతో ఆడుకుని అవసరం తీరాక వదిలేయటమే కాకుండా అన్యాయపు నిందలు మోపుతావా? ఇలాంటి వాడిని ఏం చేసినా పెద్ద మనిషిని పట్టు కొడతా. వీడి పెద్ద మనిషా? పేదలను దోచుకుతున్నటమే కాకుండా సీతమ్మ లాంటి మహాతల్లి శీలాన్ని దోచుకుని తాళి కట్టమని అడిగితే ఆమెకు తప్పుడు సంబంధాలు అంట కడుతున్నాడు. ఇలాంటి పశువు మనుషుల మధ్య ఉండటానికి వీల్లేదు. భీమరాజు నిన్ను ఏమీ చేయలేవురా, కానీ నేను మాత్రం ఒక పని చేసి తీరుతాను. ఏదో ఒక రోజు నీ చేత ఈ సీతమ్మ మెళ్ళలో తాళి కట్టిస్తాను. లేదా నా పేరు భీమరాజే కాదు, పదచెల్లెమ్మ. చూద్దానికి మకటం లేని మహారాజు ఎవరు? ఎవరు వీధిలో నడుస్తుంటే ఈ రాజ్యంలోని ప్రజలంతా మరలియ వచ్చినట్టు వణికిపోతారు. ఎవరు వెళితే తప్ప ఈ ఊళ్ళో దేవుడికి కూడా హారతి ప్రసాదాలు ముట్టవు. వస్తేనే తప్ప. ఎవరి వల్ల ఈ ఊరికి దేశపటంలో గుర్తింపు వచ్చింది పేరు మీద. అలాంటి నన్ను ఒక ఆడదాని ముందు నలుగురిలో పబ్లిక్ గా చొక్కా పట్టుకుని కొట్టబోయాడు అంటే అది నాకెంత అవమానం. ఇంత అవమానం జరిగాక నేనేం చెయ్యాలి? దానికి చాలా లెక్కలు ఉన్నాయండి. ఒక లెక్క ఏంటంటే వెళ్ళి వాడు కాలెట్టుకోవడం, రెండో లెక్క ఏంటంటే ఉరేసుకోవడం. అందులో మీకు ఏది వీలుగా ఉంటే అది నేను కైలాసం ఆపు నీ పరిహాసం. నన్ను కొట్టబోయిన వాడిని పైకి పంపడం మానేసి నేనెందుకు చావాలి? ఆ పైకి పంపే పని జరగదేమోనని జరిగే పని నేను. ఆపు. ఈ రామరాజు తలుచుకుంటే ఈ రాజ్యంలో జరగని పని అంటూ లేదు. ఒకడెక్కడ ఉండాలన్నా పాడెక్కి పోవాలన్నా నా ఇష్టాయిష్టాల మీద జరుగుతుంది. గోవిందు అయ్యా, ఆ భీమరాజు గారిని మద్దతు చేయడమే నీ జీవిత జయంగా పెట్టుకో. అవసరమైతే మన వాళ్ళ 10 మందిని తీసుకెళ్ళి. అలాగే, వెళ్ళు.
more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.